మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ, దేవుడు ఈ మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాం. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని చెప్పేసి దైవజనుడు మరి భక్తుడు ఈ మాట రాయిస్తున్నాడు. దేవుని పిల్లలు అంటే ఈ వాక్యము నమ్మదగినది అంటే ఈ జీవగ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట కూడా నమ్మదగినది అన్నాడు. అంటే ఈ మాటలు నమ్మలేని వారు, ఒకవేళ నమ్మిన వారిని కూడా పాడు చేసి చెడగొట్టేవారు ఉంటారు కనుక దేవుడు ఏం చేశాడంటే ఈ మాటను ముందే జాగ్రత్తగా రాయించాడు. దేవుని పిల్లరా, ఇవాళ మనం చూస్తే ఎంతోమంది మన విశ్వాసాలు పాడు చేసేవాళ్ళు, దైవభక్తులు ఉన్నవారిని కూడా బయటికి పంపించాలని ఒక ఆలోచన కలిగిన వారు ఎంతో చెడ్డగా మరి యేసుక్రీస్తు వారి నామాన్ని దూషించడము, ఎంతో చెడ్డగా అవమానపరచడము మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ మాటలు, ఈ వాక్యము నమ్మదగినది పూర్ణంగా నువ్వు అంగీకరించడానికి ఒక యోగ్యత అనేది నీకు ఉండాలన్నాడు. అందుకండి ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అంటే పూర్ణంగా దీన్ని నువ్వు అంగీకరించగలిగితే ఒక యోగ్యత నీకు వచ్చిద్ది, ఒక దైవ లక్షణాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. దైవ లక్షణం నీ దగ్గర ఉంటే దేవుని చూడగలిగే ఒక అవకాశం నీకు కలిగి ఉంటుందని దేవుడు మనకు చెప్తున్నాడు. కనుక లోకంలో వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే ఈ వాక్యమును పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది కనుక ఈ వాక్యాన్ని అంగీకరించి మనము కూడా దైవ భక్తులు ఎదిగేవారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. అయ్యా, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నదని నువ్వు చెప్తున్నావు నాయన. కానీ దేవుడే లేడని చెప్పేసి వ్యర్థముగానైనా మూర్ఖత్వంతో మూర్ఖులు మాట్లాడుతుండగా తండ్రి, అనేక మంది నైనా ఈ జీవము కలిగిన మాటలు, పూర్ణ అంగీకారానికి యోగ్యమైన మాటలు విడిచిపెట్టి దారి తప్పేవారుగా ఎంతోమంది ఉన్నారు తండ్రి. మా దేశంలో ప్రతి కుటుంబాన్ని నైనా మీరు దర్శించండి అయ్యా, దరిద్రాన్ని తొలగించండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా తండ్రి నైనా వారి చేతి కష్టాజీతాన్ని వారి అనుభవించే విధంగా ప్రతి బిడ్డ కూడా తండ్రి గొప్ప ఐశ్వర్యమంతులుగా మీరు మార్చిన తండ్రి, నీ వాక్యాన్ని నమ్మి పూర్ణ అంగీకారముతో తండ్రి వాటిని నమ్మగలిగే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.